Another verse here is God gives his grace only to the humble, a very important verse. ఇంకొక వచనం ఏంటంటే దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ఇది ఎంతో ప్రాముఖ్యమైన వచనం. Grace is something more than mercy. కృప అనేది కనికరం కంటే కూడా ఎక్కువైనది. It's one step higher. They didn't have grace in the old covenant. It says grace came through Jesus Christ. అది ఒక అడుగు ఎక్కువలో ఉంటుంది. పాత నిబంధనలో కృప అనేది లేదు. కృప అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే కలిగింది. But grace is not available to all. కానీ కృప అనేది అందరికీ అందుబాటులో ఉండదు. It doesn't matter whether you're a believer or an unbeliever. There's an unchanging law of God, which is like the law of gravity. నువ్వు విశ్వాసమైనా అవిశ్వాసమైనా మార్పు చెందని దేవుని యొక్క నియమం ఒకటి ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి వలె. God resists the proud, but he gives grace to the humble. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. Right? Haven't we studied in physics all objects that are heavier than air drop? Which way do they go? భౌతిక శాస్త్రంలో మీరు చదవలేదా? గాలి కంటే బరువైనవన్నీ ఎలా వెళ్తాయి? Down. క్రిందకే వస్తాయి. How many of you studied physics? Hot air? Rises. ఫిజిక్స్ లో ఎంతమంది చదివారు? వేడి గాలి అనేది ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. You want a revision in physics? Hot air rises. ఫిజిక్స్ రివిజన్ కావాలా మీకు? వేడి గాలి పైకి వెళ్తుంది. It's a law. అది నియమం. Hot air rises. It's like that. God gives grace to the humble. వేడి గాలి ఎప్పుడు పైకి వెళ్తుంది. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. He exalts them. వారిని హెచ్చిస్తాడు. God resists the proud and pushes them down. దేవుడు అహంకారుల్ని ఎదిరించి వారిని క్రిందకి నెట్టివేస్తాడు. It's a universal law. ఇది సార్వత్రిక నియమం. It doesn't matter whether you're a believer or an unbeliever. నువ్వు విశ్వాసివా అవిశ్వాసి అన్నది కాదు ఇక్కడ. You know, it's like the law of gravity. Supposing you go to the top of this roof గురుత్వాకర్షణ శక్తి వలె ఉంటుంది. ఇక్కడ ఈ భవనం పైకి మీరు వెళ్ళారనుకోండి. and say, hey, law of gravity, I am a believer in Jesus' name. ఓ గురుత్వాకర్షణ శక్తి చూడు, నేను యేసు నామములో విశ్వాసం ఉంచుతున్నాను. I defy you. I'm going to jump down. కాబట్టి ఇప్పుడు నేను క్రిందకు దూకి నువ్వు లేవని నిరూపిస్తాను. No, I'm not going to jump down. I'm going to fly off from this roof and you take a step. The law of gravity is not bothered whether you're a believer or not a believer. నేనేమి క్రింద పడను, నేను పైకి ఎగురుతాను అని నువ్వు అన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఏమి నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా అని చూడదు అది. He says, my law operates the same. I don't care what name you have, how many years you've been a part of CFC, makes no difference. I pull you, and even if you try to fly off from CFC's roof, you get pulled down. నా నియమం అయితే ఇదే. నీ పేరు ఏదైనా లేకపోతే నువ్వు సిఎఫ్సికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, నువ్వు సిఎఫ్సి రూఫ్ మీద నుంచి కిందకు దూకినా నా నియమం ప్రకారమే నేను అనుసరిస్తాను. It's a law. ఇది నియమం. And it doesn't matter whether you're a believer or an unbeliever. If you're proud, God will resist you. నీవు అవిశ్వాసివైనా విశ్వాసివైనా నీవు గర్విష్ఠుడిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. It doesn't matter who you are. It doesn't matter, Lord, I've been a believer 46 years. You're going to resist me if I'm proud. Oh yes, it's a law. నువ్వెవరివని కాదు. ప్రభువా 46 సంవత్సరాల నుంచి నేను విశ్వాసిగా ఉన్నాను, నేను గర్విష్ఠుడిగా ఉంటే ఎదిరిస్తావా? అవును, ఎదిరిస్తాను. Hot air rises. వేడిగాలి ఎప్పుడు పైకి వెళ్తుంది. If you humble yourself, God will give you grace. It's 1 Peter chapter 5 verse 5. నిన్ను తగ్గించుకున్నట్లయితే దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. 1 పేతురు 5:5. God gives grace to the humble. He resists the proud. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును, అహంకారులను ఎదిరించును. Okay. Who are the people resisting you? The devil. Your lusts. నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు? మొట్టమొదట అపవాది ఎదిరిస్తాడు. నీ దురాశలు నిన్ను ఎదిరిస్తూ ఉంటాయి. Some of you may have other people like your wife or husband and neighbors and enemies. I don't know. కానీ మీలో కొంతమందికి భార్య, భర్త, పొరుగు వాళ్ళు, శత్రువులు వాళ్ళు కూడా ఉండొచ్చు. But these two apply to all, the devil and our lusts. కానీ అపవాది మన దురాశలు అనేవి అందరికీ ఉంటాయి. Imagine on top of that, if God says, hey, I'm also going to resist you. You think there's any hope for you? చూడండి, వీటన్నిటికీ పైగా దేవుడు కూడా నేను ఎదిరిస్తున్నాను అంటే అసలు నీకు నిరీక్షణ ఉందా? If God's keeping on pushing you back, you got to be a fool to think you're going to make progress. దేవుడు నిన్ను వెనక్కి నెడుతూ ఉన్నట్లయితే నేనేదో ముందుకెళ్తున్నాను అనుకోవటం నీ బుద్ధి ఎంత? Why haven't you made progress more than you should have? ఎందుకు నువ్వు ఎదగాల్సినంత ఎందుకు ఎదగలేదు? Perhaps because God is also resisting you. బహుశా దేవుడు కూడా నిన్ను ఎదిరిస్తూ ఉన్నాడేమో. Now think on the other side. You know, I picture that verse in 1 Peter 5 verse 5 and 6 like this. ఇంకొక వైపుకు చూసినట్లయితే 1 పేతురు 5:5-6 వచనాలు నేను ఈ విధంగా చూస్తూ ఉంటాను. If I'm proud, God comes in front of me and keeps on pushing me back.
నేను అహంకారిగా ఉన్నట్లయితే దేవుడు నా ముందుకొచ్చి వెనక్కి నెడుతూ ఉంటాడు. And if I am humble, God comes behind me and keeps on pushing me forward. నేను దీనుడిగా ఉన్నట్లయితే దేవుడు నా వెనక నిలబడి ముందుకు నెడుతూ ఉంటాడు. And then does it matter who's trying to push me back? The devil, lust, wife, husband, neighbors. అప్పుడు నన్ను ముందు నుంచి వెనక నెట్టేవాళ్ళు ఎవరైనా సరే, అపవాదైనా, నా దురాశలైనా, భార్య అయినా, భర్త అయినా, పొరుగు వాళ్ళైనా, శత్రువులైనా, The whole world. ఈ లోకమంతా కూడా నన్ను ఎదిరించిన, I've often thought of it like this: Lord, can you make me so bold and have such faith in your grace that even if all the 6.5 billion people in the world oppose me, I'll just keep moving on in victory? I believe that. తరచుగా నేను ఈ విధంగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను, ప్రభువా నీ కృపను బట్టి నేను ఈ విధంగా అతిశించేటట్లు నన్ను చేయండి. ఈ లోకంలో ఉన్న 650 కోట్ల మంది అంతా కానీ నన్ను ఎదిరించిన నీ కృప నాకున్నట్లయితే నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. I only need Almighty God on my side. నా పక్షంగా సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే ఉండాలి. And I'll tell you this: if you want Almighty God on your side, one simple rule: humble yourself. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షముగా ఉండాలి అంటే ఒక సాధారణమైన నియమాన్ని మీరు అనుసరించాలి. అదేంటంటే నిన్ను నువ్వు తగ్గించుకో. Humble yourself always. ఎల్లప్పుడూ నిన్ను నువ్వు తగ్గించుకో. Always go down. That's the way Jesus went. ఎల్లప్పుడూ కూడా క్రిందకి దిగి వెళ్తూ ఉండు. యేసుక్రీస్తు ప్రభువారు అదే చేశారు. Don't go the way the devil went, of going up and up and up. Don't seek position, honor. అపవాది వెళ్ళిన మార్గాన్ని వెళ్ళొద్దు. పైకి ఏదో పొజిషన్ గురించి, ఘనత గురించి. In the world or in the church or anywhere, so Lord, my choice is to go down. ఈ లోకంలో అయినా, సంఘంలో అయినా, మరి ఎక్కడైనా సరే, ప్రభువా నేను ఎప్పుడు క్రిందకి దిగి వెళ్ళటానికే నేను ఏర్పరచుకుంటాను. I've experienced that for years. అనేక సంవత్సరాల నుంచి దీన్ని నేను అనుభవిస్తున్నాను. And I'll tell you a great secret for humility. దీనత్వం కలిగి ఉండటానికి గొప్ప రహస్యం మీకు నేను చెప్తాను. You know, it's very difficult to be humble when God blesses you. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దీనునిగా ఉంటే ఎంత కష్టం. Shall I tell you how to be humble when God blesses you? దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు కూడా దీనునిగా ఎలా ఉండాలో నన్ను చెప్పమంటావా? Listen, if you will, to my advice. వినండి, నేను చెప్పే సలహాను వినండి. Don't compare yourself with human beings. ఏ ఒక్క మనిషితో కూడా నువ్వు పోల్చుకోవద్దు. Compare yourself always with Jesus Christ alone. ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువుతో మాత్రమే పోల్చుకో. I'm telling you what I've tried to do for 46 years. 46 సంవత్సరాలుగా నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్తున్నాను మీకు. I refuse to compare myself with human beings, even though the devil often tempts me to do it, even now. నేను మనుషులతో పోల్చుకోవటం అనేది ఎప్పుడు తిరస్కరిస్తూ ఉంటాను. అపవాది ఎప్పుడు కూడా ఆ విధంగా శోధిస్తూ ఉంటాడు, ఇప్పటికి కూడా. I discipline myself to compare myself with Jesus Christ. నేను మనుషులతో పోల్చుకోవటం అనేది శోధన వచ్చినప్పుడు వెంటనే నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చుకుంటూ ఉంటాను. I cannot run this race looking at you or anybody else. I can only run this race looking at Jesus. నేను ఈ పరుగు పందాన్ని నిన్ను చూసే, ఇంకొకరిని చూసే పరిగెత్తలేను. కేవలం యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే చూస్తూ పరిగెత్తగలను. Then I'll run. Otherwise I'll have resistance, because I look at somebody who's worse than me and say, oh, thank God I'm not like him. అప్పుడు మాత్రమే నేను పరిగెత్తగలను. లేనట్లయితే వేరే వాళ్ళని చూసి, నాకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి, ఓ నేను అలా లేను అనుకోవచ్చు. I look at somebody in another denomination who doesn't have the light we have. Oh, thank God, Lord, I'm not like those people there. వేరే డినామినేషన్లో ఉన్న వాళ్ళని చూసి, మనంత వెలుగు లేని వాళ్ళని చూసి, ప్రభువా మీకు వందనాలు, నేను అలా లేను అనుకోవచ్చు. And I become a Pharisee immediately. వెంటనే నేను పరిసయ్యునిగా మారిపోతాను. Or I look at somebody who's way ahead of me, I get discouraged. Oh God, I can't be like him. లేనట్లయితే నాకంటే ఎంతో ముందుగా ఉన్న వాళ్ళని చూసి, అయ్యో నేనేంటి అలా లేనని నిరుత్సాహపడటం. But when I don't look at any of these people, I don't get proud and I don't get discouraged. కానీ నేను ఇలాంటి వారిని ఎవరిని చూడనప్పుడు నేను గర్వించను, నిరుత్సాహపడను. I look at Jesus. There's enough to humble me, because I say, Lord, I've got a long way to go, and I never get discouraged looking at Jesus because he always encourages me. కానీ యేసు ప్రభుని మాత్రమే చూసినప్పుడు, ప్రభువా నేను ఇంకా ఎంతో సరి చేసుకోవాల్సి ఉంది అని మనం అనుకుంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఎప్పుడు మనం నిరుత్సాహపడం, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనం ప్రోత్సహిస్తూ ఉంటాడు. He said, I'm going to help you to be like me. నీవు నా వలే ఉండటానికి నేను నీకు సహాయం చేస్తాను అంటాడు ప్రభు. So God gives his grace to the humble. Remember that. కాబట్టి దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి.